ఆర్కే నగర్ కాలనీ వాసులారా, ఈ సమయంలో మన యొక్క ఆర్కే నగర్లో క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు ప్రారంభించబోతూ ఉన్నాం. దయచేసి వచ్చి అందరూ చైర్లో కూర్చొని పిల్లలు కూడా అలర్ట్ చేయకుండా వలసిందిగా మనం చేస్తున్నాం. మరొకసారి కాలనీ వాసులందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా మనము ఈ సమయంలో కొన్ని క్షణాల్లో క్రిస్మస్ వేడుకలు లేదా క్రిస్మస్ సంబరాల్ని ప్రారంభించబోతున్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ప్రసాదంతో వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనతోటి ఈనాటి క్రిస్మస్ వేడుకలు లేదా క్రిస్మస్ సంబరాల్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. నా ప్రేమ గల పరలోక పరిశుద్ధమైన తండ్రి, మా నమ్మకమైన మా దేవ, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి. మా జీవితంలో డిసెంబర్ మాసం 28వ తారీఖు సాయంకాల సమయంలో తండ్రి, నిదాసుడు మా సోదరు తండ్రి రామచంద్ర కొరకు, మా సోదరు మాదయ్య కొరకు, వారి కుమారుడు పిల్లల కొరకు ప్రార్థించే కృపను కూడా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా గృహాన్ని ఆధారం చేసుకుని తండ్రి, మరి మేము ఇష్టమైన సెలబ్రేషన్ చేసుకుంటూ మీరే సహాయం చేయమని ప్రార్థించుకున్నాం. సహాయానికి సకాలంగా వచ్చిన మా పిల్లలందరినీ బట్టి కూడా ఈ భాగాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకెవరైతే రావాలని ఆశిస్తున్నారో మార్గ మధ్యం ఉంటున్నారు తండ్రి, మీ ప్రేమ చేతవాన్ని బలవంతం చేసి నీ సన్నిధి తీసుకురామని కూడా ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును జన్మదినాన్ని పురస్కరించుకుని తండ్రి, ఆయన ఈ లోకంలో జన్మించిన ఉద్దేశాన్ని ప్రజలకు మరి రాజకీయాన్ని ఉన్మాస ప్రజలకు తెలుపుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి ఈ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా కరెంటున్న వాతావరణాన్ని మీ స్వాధీనించుకోమని కూడా నేను ప్రార్థిస్తాం తండ్రి. పాటలు పాడగట్ట మీరు నిలబడి ఈ రాశిని కూడా మీరే అభిషేకించుకున్న తండ్రి. తండ్రి ఈ రాశిని బలమైన సాధనంగా వాడుకోమని కూడా నీ ప్రార్థిస్తాం తండ్రి. వాతావరణాన్ని కూడా మీకు అనుకూలపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. వచ్చిన మేమందరం కూడా కొన్ని నిమిషాలు మా వ్యక్తిగత కుటుంబ ప్రతి సమస్యను నడుచుకున్న వారమై మరేవాలే తండ్రి, నీ మాటలు వినగలుగుటకు మమ్మల్ని కూడా సిద్ధపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. మీరే సహాయం చేయండి, కృప చూపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం. వాతావరణాన్ని కూడా అనుకూలపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. గొప్ప దేవ, నీ యొక్క గొప్ప కార్యాలన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తిరిగి తండ్రి నిరాశుడు సుధాకర్ గారికి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి వందనాలు. మీరే నిరాశకు ఇచ్చిన మంచి మనిషిని బట్టి కూడా వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొందే మా ప్రియులందరినీ బట్టి వందనాలు. ప్రత్యేకంగా మా ప్రియుల తండ్రి కిరణ్ కొరకు, వారి బృందం కొరకు కూడా ప్రార్థిస్తాం తండ్రి. గొప్పదేవ, ఈ కార్యక్రమాన్ని మీరే జయప్రదంగా ధరించుకొని మీ నామానికి మేము తెచ్చుకొని ప్రార్థించుకుంటూ మా ప్రభు మీ కుమారుడు మా కొరకు తిరిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. దయచేసి అందరూ చైర్లో కూర్చోండి, నిలబడుకోండి. క్రిస్మస్ వేడుకల్ని, క్రిస్మస్ సంబరాలని ప్రారంభించాం. పిల్లలు కూడా అలా చేయకుండా అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు కొంచెం కంట్రోల్ చేయండి, పిల్లలు మాట్లాడకుండా. ఈ సమయంలో మనము క్రిస్మస్ వేడుకలు మనం ప్రారంభించాం. ముందుగా పాటల ద్వారా ప్రభువుని మనం ఆరాధిస్తూ ప్రభువుని కనపరచడానికి మనం ప్రయత్నం చేస్తాం. పాటలు పాడడానికి మన మధ్య ఉన్నటువంటి ప్రభుజన్న బ్రదర్ జాకబ్, బ్రదర్ పూర్ణచంద్ర గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పాటలు పాడటానికి సహోదరులు ఒకసారి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. వాయిద్యాలు వాయించేటువంటి సహోదరులు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం.
1969వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టి ఈ లోకంలోకి వచ్చినప్పుడు కొంతమంది విలేకరులు వారిని ఈ విధంగా ప్రశ్నించారు. సార్, మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం మహా అద్భుతం కదా, దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి అని అడిగినప్పుడు వారు ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం అద్భుతమే, కానీ చంద్రుడిని, సూర్యుడిని, ఆకాశ నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీద అడుగు పెట్టడం మహా అద్భుతం అన్నాడు. ఆ దేవదేవుడు ఆకాశమును విడిచి ఈ లోకంలో మానవులుగా జన్మించడమే క్రిస్మస్. అందుకే మొదటగా మా ప్రియులు ఆ పాటల షీట్ లో 9వ పాట దేవదేవుని కొనియాడదును అనే పాట పాడుతున్నప్పుడు ఆ దేవదేవుడు ఆకాశమును విడిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. చిన్న పడుతుంది
ఆకాశం నుండి దిగి ఈ లోకంలో మానవుడుగా జన్మించినందుకు ఆయన్ని ఆరాధించడం ఆ దేవదేవుడు ఆకాశ సూర్య చక్ర నక్షత్రాలను సృష్టించిన ఆ దేవుడు ఈ లోకంలో జన్మించాడు అని అంటే ఎక్కడ జన్మించి ఉండొచ్చు? లండన్, న్యూయార్క్ లాంటి గొప్ప గొప్ప పట్టణాల్లో జన్మించాడా? యశోద, అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో జన్మించి ఉండొచ్చా? ఆయన ఎక్కడ జన్మించాడు అనే ప్రశ్న ఒకవేళ మీ హృదయంలో ఉద్భవిస్తే ఇప్పుడు మా ప్రియులు 8వ పాట శ్రీ యేసును జన్మించే రేఖలు అనే పాట పాడుతున్నప్పుడు అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ దేవదేవుడు లండన్, న్యూయార్క్ లాంటి పట్టణాల్లో జన్మించలేదా? యశోద, అపోలో లాంటి హాస్పిటల్లో జన్మించలేదా? బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామంలో జన్మించాడా? పశువుల పాకలో జన్మించాడా? ఎందుకు అలా జన్మించాడు అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే ఖచ్చితంగా మీరు క్రిస్మస్ వర్తమానం వినవలసిందే. ఇంతకీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న ఒకవేళ మీ హృదయంలో ఉద్భవిస్తే ఇప్పుడు మా ప్రియులు 4వ పాట ఉదయించే దివ్య రక్షకుడు అనే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆకాశాన్ని విడిచి ఈ లోకంలో మానవుడిగా ఎందుకు జన్మించాడో అర్థాన్ని గ్రహించవలసిందిగా
మనం చేస్తున్నాం.
ఐక్యరాజ్య సమితి వారు ఒక నివేదికను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటి అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని బాధిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే కరోనా అంటే కాదు అన్నారు, ఎయిడ్స్ అంటే అది కూడా కాదు. మరి ఏంటి ప్రపంచం మానవాళి మీద ప్రభావం చూపిస్తున్న అంశం అంటే మానవుడు చింత, విచారం, దుఃఖంతో నిండి ఉన్నాడు అని నివేదిక తేల్చడం జరిగింది. మానవులో ఉన్నటువంటి చింత, విచారం, దుఃఖాన్ని తీసివేయడానికి ఆ దేవదేవుడు ఆకాశం నుండి దిగి ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. దాన్ని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్. ఈ మొట్టమొదటి ఈ గుడ్ న్యూస్ని, ఈ క్రిస్మస్ శుభ సందేశాన్ని మొట్టమొదటి ఎవరికి అందించబడింది అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే, చివరిగా మా ప్రియులు 6వ పాట ఆశ్చర్యకరుడు జన్మించన్ అనే పాట పాడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా క్రిస్మస్ వర్తమానం ఎవరికి అందించబడిందో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆశ్చర్యకరుడు జన్మించెన్, అంధకారమును తొలగించెన్. ఆశ్చర్యకరుడు జన్మించెన్, అంధకారమును తొలగించెన్. అంధకారమును తొలగించెన్, నా హృదయమును వెలిగించెన్. Wish you happy Christmas. Wish you happy Christmas.
థ్యాంక్ యూ బ్రదర్స్. ఇంతవరకు చక్కని పాటల ద్వారా ప్రభుని ఘనపరచు చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి ప్రభుకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనకి క్రిస్మస్ శుభవర్తమానాన్ని మనం వినడానికి ముందు ఇంకా కొన్ని క్షణాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి రాబోతూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానం వినబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి ఆర్కే నగర్ కాలనీ వాసులారా, మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రామచంద్రరావు అన్న మాధవక్క వారి యొక్క గృహం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొన్ని క్షణాల్లో క్రిస్మస్ శుభ సందేశం, క్రిస్మస్ వర్తమానం వినబోతూ ఉన్నాం. మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రిస్మస్ వర్తమానం వినడానికి ముందు పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని గాస్పల్ వర్సెస్ చదివి వినిపించడానికి మన మధ్య తెలుగు నుంచి బ్రదర్ పాల్, ఇంగ్లీష్ నుంచి బ్రదర్ జాన్ లాజరస్, హిందీ నుంచి బ్రదర్ వంశీ, వీళ్ళు ముగ్గురు వచ్చి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో నుంచి కొన్ని గాస్పల్ వర్సెస్ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుంచి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. The loving Savior Lord Jesus Christ invites you. The Holy Bible says, the Lord Jesus Christ says, for God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. प्रेमी परमेश्वर यीशु मसीह ऐसा परमात्मा है। पवित्र बाइबल में ऐसा लिखा है कि सत्यवेद बाइबल ग्रंथ ने कहा, क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपने एकलौते पुत्र दे दिया, ताकि जो को उस पर विश्वास करे वह नाश नहीं परंतु आनंद जीवन पाए। ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తాయి 11:28. Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. Matthew 11:26-28. ये सब परिश्रम करने वाले और जॉब से दबे हुए लोग मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3:23. For all have sinned and come short of the glory of God. Romans 3:23. इसलिए कि सबने पाप किया है और परमेश्वर की महिमा से रहित है। रोमन 3:23। పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. 1 తిమోతి 1:15. This is a faithful saying and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners. 1 Timothy 1:15. ये बात सच और हर प्रकार से मानने की योग्य है कि मसीह यीशु पापियों को उद्धार करने के लिए जगत में आया। 1 तिमोथी 1:15। యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. Jesus said unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. John 14:6. मार्ग और सच्चाई और जीवन में ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुँच सकता। जॉन। ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus our Lord. Romans 6:23. क्योंकि पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है। रोमन 6:23। యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7.
The blood of Jesus Christ, His Son, cleanseth us from all sin. 1 John 1:7. प्रभु यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है। 1 जॉन 1:7। మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. If we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. 1 John 1:9. यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों को क्षमा कर और हमें सब आदर से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है। 1 जॉन 1:9। ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తలుల కార్యములు 16:31. Believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. Acts 16:31. प्रभु यीशु मसीह पर विश्वास करे तो तू और तेरा घर वाले उद्धार पाएगा। अपोस्तल कार्य 16:21। Praise the Lord. Praise the Lord. Thank you. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా కొన్ని క్షణాల్లో మనం క్రిస్మస్ వర్తమానం వినబోతున్నాం. మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి క్రిస్మస్ వేడుకలకు రావాల్సిందిగా కూడా ప్రభు పేరుట మిమ్మల్ని అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానం వినడానికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడలోన దేవుని యొక్క సహాయం కొరకు మన మధ్య ఉన్నటువంటి ప్రభు జన చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మనం క్రిస్మస్ వర్తమానం వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందని పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని రాత్రంబావులు కోట్లాను కోట్ల దూతల చేత స్తుతింపడుతున్న గొప్ప దేవుడు, మీ మహిమను వదిలిపెట్టి క్రిస్మస్ దిన 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి మీరు వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభు, మానవులుగా మేము నాయన పొందవలసిన పాప శిక్షణంతా మీరు శిలువలో భరించినందుకు వందనాలు. రక్తం కార్చడానికి మరణించడానికి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభు, ఈ లోకంలో జన్మించినందుకు మాకు రక్షణ ప్రసాదించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభు, ఆ రక్షణ ఆనందాన్ని ఇక్కడ ఆర్కే నగర్ బిడ్డలతోటి ప్రభు ప్రియులతో పంచుకుందామని సాయంత్రం ఆశిస్తుండగా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఆర్కే నగర్లో ఉన్న ప్రియులను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా వేడుకొంచుంటున్నాం. నాయన, మీ ఉన్నతమైన సంకల్పం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించిన ప్రభు, మీరు ఎవరిని మీరు నిర్ణయించుకున్నారో, ఎవరిని మీ వాక్యం ద్వారా ఆకర్షించుకోవాలని సాయంకాలం ముందు ఆశిస్తూ ఉన్నారో, ఓ ప్రభు మీరు ఆకర్షించుకోమని, ఆ బిడ్డలు మీ సన్నిధిని చేర్చుకోమని వేడుకొంటున్నాం. ప్రభు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడని మీరు ఆజ్ఞను ఇస్తూ వచ్చారు. ఆ ఆజ్ఞను పురస్కరించుకొని ఈ ఆర్కే నగర్లో సాయంకాల సమయంలో మీ జన్మదిన సందర్భంగా ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ప్రభా మీ యొక్క వాక్కులు ఈ ఆర్కే నగర్లో ప్రభా వినిపించే భాగ్యము దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. ప్రభా, ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే మీ వాక్యాన్ని వింటున్నారో ప్రభు, వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన హృదయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రభా, పరలోకం నుంచి మీ దేవదూతలు పంపించి మీ మహిమను ఇక్కడ కుమ్మరించమని, ఇక్కడ ఈ స్థలాన్ని అంతటిని, ఈ కాలనీ అంతటిని మీ ఆత్మ చేత అభిషేకించమని, అంధకారకని లయం చేయమని, నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మ చేత అభిషేకించమని వేడుకొంచుంటున్నాం. ప్రభు, నోటికి బోరుగా ఉండండి, ప్రతి మాటను మీరు పవిత్రపరచండి. ఇక్కడున్న నాకు మాకు ప్రతి ఒక్కరికి వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవును దయచేయండి, అర్థం చేసుకునే సహాయం చేయండి. మీ రక్షణ కార్యము నాలో మార్యం జరిగించి మీరు మహిమ పొందవలసిందిగా ముందున్న సమయాన్ని మీ కృపాస్తవం సమర్పించుకుంటూ మీ దాసుని అందించి కటాక్షించి వాడుకుని మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్తవం సమర్పించుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మా కొరకై ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనము క్రిస్మస్ వర్తమానం వినబోతూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానం వినడానికి ముందు బ్రదర్ ప్రభు కుమార్ వచ్చి పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం
15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకునేది. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిష్యును చూచిది. వారు చూచి ఈ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిది. థ్యాంక్ యూ బ్రదర్. మా ప్రియులు చివరి పాట పాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా క్రిస్మస్ వర్తమానం ఎవరికి అందించబడింది అని అంటే గొర్రెల కాపరులకు, జ్ఞానులకు. గొర్రెల కాపరులకు స్వయాన దేవదూత వచ్చి క్రిస్మస్ వర్తమానం క్రీస్తు ఎక్కడ జన్మించాడో తెలియజేస్తే, జ్ఞానులకు నక్షత్రం ద్వారా క్రిస్మస్ వర్తమానము అందించబడింది. అంటే అర్థం ఏంటంటే గొర్రెల కాపర్లకు దేవదూత వచ్చి చెప్తేనే అర్థమవుతుంది, జ్ఞానులకు నక్షత్రం ద్వారా కూడా అర్థం చేసుకోగలరు. దేవుడు ఎవరికి చెప్తే ఎలా అర్థమవుతుందో తెలిసిన దేవుడు వారి వారి ప్రకారం పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి మన ఆర్కే నగర్లో క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఎవరి ద్వారా చెప్తే అర్థమవుతుందని తెలిసిన దేవుడు మనకి పెనియేలు ఆరాధన మందిరం ఆనందనగర్ నుంచి లాజరస్ అంకుల్ని మన మధ్యకు పంపించారు. అంకుల్ వచ్చి ఇప్పుడు క్రిస్మస్ వర్తమానం అందించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని అంకుల్ గారు చెప్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన ప్రభువా, మీ కొందరము చెల్లిస్తున్నాం. ఆర్కే నగర్లో ఈ విధముగా సంఘముగా కూడి ప్రభువా, మరి మీ జన్మదిన సందర్భముగా మరి స్వార్థ కూడిక మేము కలిగి ఉండటానికి ఇచ్చిన కృపడిగా ఉన్నాము చెల్లిస్తున్నాం. దీని కొరకు ఎంతో ప్రయాసపడిన ప్రియుల కొరకు కొందరము చెల్లిస్తున్నాం. మరి ఆర్కే నగర్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇది మా బాధ్యత, సువార్త ప్రకటించవలసిన బాధ్యత. నిర్లక్ష్యం చేయకూడదని వాక్యం సెలవిచ్చినది. ప్రభువా, వచ్చిన వారి బట్టి ఉన్నాము చెల్లిస్తున్నాం. నిలబడి మీద ఆశ కొనుచున్నాం. కొన్ని మాటలు మీరు మాకు అందించి ప్రభువా, కొన్ని ఆత్మలైన ప్రభువా రక్షించబడటానికి సహాయపడమని ప్రభువా మీరే కనికరించమని, ఎంతో నమ్మకమైన దేవుడు అని సమస్త చీకటి శక్తులు యేసును బంధిస్తున్నాం. ప్రభువా కనికరించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది క్రిస్మస్ ఆనంద మాసము అని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది సంతోషించదగ్గ మాసమని, ప్రభు పుట్టుకను ఎంతో జయప్రదముగా ప్రపంచమంతా జరుపుకున్నారు. అంటే ప్రపంచమంతా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటే ప్రపంచమంతా జరుపుకుంటారు. మిగతా పండుగలు ఎవరి పండుగలు వారు జరుపుకుంటూ ఉంటారు. మరి మెజారిటీ అంటే 190 దేశాలు ఉన్నాయి. 190 దేశాల్లో కూడా మరి మ్యాక్సిమం అంటే 95% దేశంలో ఈ క్రిస్మస్ పండుగ మరి జరుపుకుంటూ వస్తున్నారు. మరి ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటానికి కారణము మరి నిజమైన రక్షకుడు లోకంలో పుట్టి ఉన్నాడు. ఆయన కనపరచడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన ఇంకనూ ఎవరైతే అంగీకరించలేదో వారిని కూడా అంగీకరించే విధముగా గొప్ప సంబరాలతో మరి ఈ పండుగ ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు.
ఈ సమయంలో కొన్ని మాటలు దైవ గ్రంథాలను చదువుకొని మనం వాక్యం ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఈ దేశంలో కొందరు 8వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను చదువుతాను. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందును కాచుకుంటుండగా అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలిగిపో మహా సంతోషకరమైన స్వార్థమాన్ని మీకు తెలియజేస్తున్నాను. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు, ఒక శిశువు పొద్దుగుడ్డతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంట మీరు చూచేదని వారితో చెప్పారు. సర్వోత్మ సర్వ దేవునికి మహిమయు అభిదిష్ట మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాకని దేవుని స్తోత్రము చేయొచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు లూకా సువార్తలో ఆయన పుట్టుక గురించి చక్కగా రాయబడినట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దీనికంటే ముందు ఆది కాండంలోనే ఆయన పుట్టుక గురించి రాయబడింది. ఆది కాండము 3వ అధ్యాయంలో మరి 16వ వచనంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే వారు ఆదాము అవ్వ దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఏదైతే పండు తినొద్దని చెప్పారో ఆ పండు తిన్న తర్వాత మరి గార్డెన్ బయటికి పంపివేసిన తర్వాత స్త్రీ సంతానమునకును మీ సంతానమునకును వైరం కలుగుతుందని ప్రభు గారు చెప్పారు. అప్పుడే తలంపు, ఎందుకంటే యేసు ప్రభు పుట్టుక గురించి అక్కడ చెప్పబడినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినప్పుడు ఆధ్యాత్మికమే పాపము అంటే మాట వినకపోతే అది పాపమని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఆది కాండములోనే ఇక్కడ లూకా సువార్త మనం చూస్తున్నాము. అసలు అనాది సంకల్పం చెప్పున్న ఆది కాండంలోనే దేవుడు ఈ సంకల్పాన్ని యేసు ప్రభు పుట్టుక గురించి ఇక్కడ మాట్లాడినట్టు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అదేవిధంగా బిలాము ప్రవక్త కూడా మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో యాకోబులో నక్షత్రం ఉదయించుననే మాట అక్కడ చెప్పబడింది. అది కూడా యేసు ప్రభు పుట్టుక గురించి చెప్పబడిన మాట. అదేవిధంగా మన దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము మరి బుద్ధిమంతులైతే అనే మాట, బుద్ధిమంతులైతే ఒక చక్కటి మాట చదవండి, ఎవరైనా చదవగలిగితే. అది మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేదారు. నీతి మార్గమును అనుసరించి చాలా బ్రదర్, ఇక్కడ 3 మాటలు ఆది కాండములో యేసు ప్రభు పుట్టుక గురించి చెప్పబడింది. సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త ప్రవచించాడు, యాకోబులో నక్షత్రం అని పుట్టబోతుందని ఆయన ప్రవచించాడు. అది మరి దానియేలు గ్రంథములో మరి 12వ వచనంలో కూడా ఇదే మాట మరి చెప్పబట్టి మనం చూస్తున్నాం. మరి వెలుగు సంబంధులు దేవుని సంబంధులు, మరి అపాధి సంబంధులు చీకటి సంబంధులు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మరి నక్షత్రము తిరుపు దేశపు జ్ఞానులకు త్రావ చెప్పింది. యేసు ప్రభు మరి బ్రదర్ చెప్పినట్టు మొదటగా గొర్రెలకి వర్తమానం అందించబడింది. తర్వాత జ్ఞానులకి నక్షత్రం చూసి, ఎందుకంటే పారసీకపు దేశపు జ్ఞానులు ఖగోళ శాస్త్రములో వాళ్ళు ఎంతో కూడా ఎక్స్పీరియన్స్ కలిగిన వారు కాబట్టి వారు ఖగోళ శాస్త్రం తరిచి ఆ నక్షత్రం గురించి అనేక మంది చూసి ఉండవచ్చు, ఏదో మామూలు నక్షత్రం అనుకుండొచ్చు. వీళ్ళు అయితే అది పట్టింపు కలిగి దాని కొరకు రీసెర్చ్ చేసి ఈ నక్షత్రం ఏంటి విచిత్రంగా ఉందని వాళ్ళ జ్ఞానులు కాబట్టి ఖగోళ శాస్త్రం బాగా తెలిసిన వారు కాబట్టి ఆ నక్షత్రం స్టడీ చేస్తూ ఆ నక్షత్రం నడిపింపు ద్వారా మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు దేవుని వాక్యము చూస్తున్నాం. జ్ఞానులు వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడు ఇంటిలో ఉన్నాడు, అంతకుముందు తోటలో, తర్వాత ఓపెన్ ప్లేస్లో 3 ప్లేసెస్ మరి చెప్తారు అక్కడ. సరే ఏదైనప్పటికీ వచ్చి మరి ఆయన ఇక్కడ ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు వచ్చి మరి బాలుడైన యేసు ప్రభుని మరి దర్శించడానికి మనకు వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, ఆయన వచ్చి వాళ్ళ నక్షత్రం చూసి వాళ్ళు ఇప్పుడు నక్షత్రము ఆయనకి తోవ చూపినట్టు చూపిస్తున్నాం. మన యేసు ప్రభు వారు మరి యోహాను సువార్తలో చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్పినాడు.
అంటే ఆయన ద్వారానే తప్ప మనం పరలోకం చేరమని మొదట ఆయన మరి చెప్పినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తాం. ఈ నక్షత్రము వారికి మార్గం చూపించింది. ఆ మార్గం ద్వారా ప్రభువుని వాళ్ళు శిష్యుడైన ప్రభువుని కలుసుకుని వారు ఆరాధించినట్టు దేవుని వాక్యములో మరి చూస్తున్నాం. చూసినప్పుడు ఆయన పుట్టు గురించి అనేక మంది భక్తులు మరి ఎస్ఐ ప్రవక్త కానీ మీకా ప్రవక్త కానీ అనేక మంది ఆ డేట్స్ చెప్పినా అర్థం కాదు. ఇంకా డేట్ వాళ్ళందరూ కూడా ముందే ప్రకటించారు, ఎందుకంటే యేసు ప్రభు పుట్టు గురించి. కానీ లూకా సువార్త 2:12 ఆ శిశువు అనే మాట అక్కడ రాయబడింది. శిశువు అనే కంటే రోమియోను రాసిన పత్రిక 9:5 చూడండి, అక్కడ మాట ఉంది, చదవండి ఎవరన్నా. రోమియోను రాసిన పత్రిక 9 చదవండి. వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము అక్కడే, ఎందుకంటే శిశువు అనే మాట కంటే ప్రభు ఆయన ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ గాడ్. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన ఉన్నట్టు వారికి అక్కడ గొప్ప స్తోత్రము చేసి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట అక్కడ చెప్పాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనకు సార్ చదవండి కదా, అది క్లియర్ పాయింట్. అది చదవండి. ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. క్రీస్తుని బట్టి శరీరం పుట్టాడు కానీ ఆయన సర్వాధికారి, ఆల్మైటీ గాడ్ అని స్తోత్రార్హుడని వాక్యములో మనం చెప్పినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 2:3 ఒక మాట రాయబడింది. మొదటి తిమోతి 3:15 చదవండి. మొదటి తిమోతి 3:15 చదువుతాం. జీవంగా దేవుని సంఘములో జనులాగా ప్రవర్తింపాలను అది మీకు తెలియజేయాలని ఈ సంగతులు మీకు రాయిచున్నారు. ఆ సంఘం 3:15 మొదటి తిమోతి. ఆయన సశరీరుగా ప్రత్యక్షమైన ఆత్మవిషయమున నీతిపరుడిని తీర్పునందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడైన జనములో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూసారా, ఇవన్నీ కూడా ఆయన పుట్టు గురించి చక్కటి మాటలు ఇక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఈ జ్ఞానులు వచ్చి మనం చెప్పిన మాటలే వాళ్ళు, ఎందుకంటే జ్ఞానుల గురించి అనేక మంది చెప్తారు. ఎందుకంటే బంగారము, సాంబ్రాణి అని బోలము వాళ్ళు సమర్పించినట్టు దేవుని వాక్యములో మరి ఇక్కడ మరి చెప్పబడి ఉంది. కానీ బంగారము రాజ్యత్వం గురించి, సాంబ్రాణి ఆరాధన గురించి, బోలము ఆయన మరణం గురించి చెప్పబడినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సీక్వెన్స్ ఏముందంటే, ముందే యేసు ప్రభు పుట్టు గురించి అనేక మంది ప్రకటించారు. దాని మరి అనేక మంది చెప్పడం జరిగింది, ప్రవక్తలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని పురస్కరించుకొని మరి ఆయన పుట్టిక జరిగినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఆయన పుట్టుకలో 5 ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాము. ఆయన పుట్టిక ప్రణాళికబద్ధమైన పుట్టిక, అంటే కండిషన్, అంటే దేర్ ఇస్ ఎ ప్లాన్. ప్రణాళికబద్ధమైన పుట్టిక. ఆయన ఎందుకు చూడండి, మనం చూసినప్పుడు మరి పురుషుని సంయోగం లేకుండా ఆయన జన్మించినట్టు మన దూత మరి మరియమ్మకి ప్రత్యక్షమై, మరి నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావంటే ఇది ఎట్లా సాధ్యం అని అడుగుతారు. అప్పుడప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అన్నప్పుడు ఆమె, నీకు శుభము, ఇది ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరగడం ద్వారా ఇది ఎలాగ జరిగినది, దీనికి లేఖనాలే ఆధారంగా మనకు కనపడిన. ఆది ఖండము 17 మరి నువ్వు అబ్రహాంకి 100 సంవత్సరాలు ఉన్నాయి, సారాకి 95 సంవత్సరాలు ఉన్నాయి, 90 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు అబ్రహాం కూడా నువ్వు మరి వృద్ధాప్యులు కుమారుని కలిగి అబ్రహాం కూడా నవ్వాడు. మరి అవన మరి సారా నవ్వింది అంటే ఎదురు, తర్వాత సారా నవ్వింది, తర్వాత సారాను దేవుడి కోసం వేశాడు, నువ్వు నవ్వనేలా అని. అంటే ఈజీ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు మీ, ఏదైనా అసాధ్యమైన కార్యం ఉందా అని ప్రభువు అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ
ఆయన పుట్టిక ప్రణాళికబద్ధమైన పుట్టిక. ఏంటి అంటే ఒక ఉద్దేశముతో ఆయన్ని దేవుడు ఇక్కడ జన్మింపజేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 1:20 చదవండి. ఎవరన్నా కొంచెం గట్టిగా చదవండి. మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసుకు ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ. ఆయన కూడా మరి ఆమెను మరి ప్రదానం చేసిన తర్వాత మరి సమయం కాకముందే ఆమె గర్భవతిన్నప్పుడు ఆయన డౌట్ కొన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనతో మాట్లాడినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తుంది. కాబట్టి ఆయన పుట్టిక పురుష స్త్రీ సంయోగం లేకుండా జన్మించిన పుట్టిక. కాబట్టి ఇది పరిశుద్ధమైన పుట్టిక. ఎందుకంటే పరిశుద్ధమైన మొదటి పాయింట్ ఇదంటే ప్రణాళికబద్ధమైన పుట్టిక. రెండవదిగా పరిశుద్ధమైన పుట్టిక అంటే పురుష కలిక లేకోకుండా పరిశుద్ధుడిగా మరి లోకాన్ని జన్మించాడు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. రెండవ పాయింట్గా మనం చూసి మూడవ పాయింట్, మొదటిది ప్రణాళికబద్ధమైన పుట్టిక. ఒక ప్రణాళిక ఉందానికి రావాలండి. పాపులమైన ఆదాము అవ్వ మరి పొరపాటు చేసి ఏదో తన తోటను తొలివేయబడినప్పుడు వాళ్ళు శాపానికి అప్పగించబడినప్పుడు అక్కడికి విమోచన కార్యం ఒక పశువు వధించబడటము, వారికి విమోచన కలిగి చేయటము. అదేవిధంగా యేసు ప్రభువు వారు వస్తేనే కానీ మన పాపాలకి పరిహారం జరగదని ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు తన కుమారుని నరరూపంలో పంపించి నీ పాపల నిమిత్తము నా పాపల నిమిత్తము ఆయన భూలోకానికి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది ప్రణాళికబద్ధమైన పుట్టిక. రెండవది పరిశుద్ధమైన పుట్టిక. ఎందుకంటే మన పుట్టిక వేరు, యేసు ప్రభు పుట్టిక వేరు. దేవుని వాక్యం ఏముందంటే స్త్రీ యందు పుట్టి అనే మాట గలతీ పత్రికలో వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. మూడవ పాయింట్గా పరలోక సంబంధమైన పుట్టిక. ఎందుకంటే భూలోక సంబంధ పుట్టిక కాదు, పరలోక సంబంధమైన పుట్టిక. ఎందుకంటే లూకా సువార్త 2:13. లూకా సువార్త 2:13. చదవండి ఎవరన్నా. లూకా సువార్త 2:13. వెంటనే పరలోక సైన్యపు సమూహములు ఆ దూతతో పొంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు మీద సమాధానము కలుగునుగాక. అంటే ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ మీరు క్యాచ్ చేయండి. ఒకటి ప్రణాళికబద్ధమైన పుట్టిక, రెండు పరిశుద్ధమైన పుట్టిక, రెండోది పరిశుద్ధమైన పుట్టిక, మూడు పరలోక సంబంధమైన పుట్టిక. యెరూషలేములో ఎవరైనా మగపిల్లలు పుట్టినప్పుడు వారందరూ కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఓ పండగ కింద జరుపుకుంటారంట, ఉత్సాహం జరుపుకుంటారంట. ఒక మంచి మనం జరుపుకుంటే బర్త్డే జరుపుకుంటాం కదా, అట్లా జరుపుకుంటారంట. ఇక్కడ ఎవరు అట్లా వచ్చి జరుపుకునేట్టు అక్కడ లేదు. పరలోక సైన్య సమూహము దేవదూతలు వచ్చి ఈయన జన్మదినాన్ని ఒక పండగగా చేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దీని అర్థం ఏమిటి? పరలోక సంబంధమైన పుట్టిక, ఈ భూ సంబంధమైన పుట్టిక కాదు. ఎందుకంటే భూ సంబంధం పుట్టిక అంటే భూ సంబంధమైన మనుషులు వచ్చి ఏదో హఠాసం చేసి అది చేసి చేస్తారు. ఇక్కడ ఆయన పరలోక సమయ పుట్టుక దేవదూతలు వచ్చి ఆయన పుట్టుకలో పాలు పొంది ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, అదేవిధంగా మనం చూసినప్పుడు మొదటిది ప్రణాళికబద్ధమైన పుట్టుక, రెండవదిగా చూడండి అదేవిధంగా ఇది శుభవర్తమానం. అందరికీ కూడా శుభవర్తమానం. అందరి కొరకు, అందరూ పాపుడే. ఎందుకంటే అందరి కొరకు ఆయన పుట్టాడు. నా కొరకు నీ కొరకు కాదు, మనందరూ కూడా పాపుడే. కాబట్టి మనందరి కొరకు ఆయన పుట్టినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రోమీయులు రాసిన పత్రిక 3:23. రోమీయులు రాసిన పత్రిక 3:23. అందరికి తెలిసిన మాట. ఏ భేదం ఆ సీట్ ఏదమ్మా, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందారు. అంటే దాని అర్థం ఏంటంటే అందరి కొరకు పుట్టాడే, నా కొరకు నీ కొరకు కాదు, ప్రపంచంలో మనందరూ కొరకు పుట్టాడు అని రోమీయులు రాసిన పత్రికలో 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. వాక్యం క్లియర్గా చెప్తుంది. అందరూ పాపులే, మన కొరకు పుట్టాడు. ఆయన పాపం నుండి విమోచించడానికి,
పాపం నుండి మనం బయట పడేయటానికి, పరలోక వాసులుగా చేయటానికి, పరలోక సంబంధులుగా చేయటానికి ఆయన నీ కొరకు నా కొరకు మరి పుట్టినట్టు దేవుడు వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా చూడండి, అదే మరి 1 John 1:9 చదవండి. ఎవరన్నా గట్టిగా చదువు ప్రభుజీ. 1 యోహాను 1:9 మన పాపములను ఉం. మనము ఒప్పుకోలేదా ఆయన నమ్మదగిన వాడును ఉం. నీతిమంతుడు కనుక ఉం. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడు. చూడు, అదేవిధంగా చూడండి, ఇవన్నీ మనకి మన పాపను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన పాపలను క్షమించి ఆయన పరలోకం అనుగ్రహిస్తాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా 2 తిమోతి 1:15 ఇందువరకు మన చదివిన వేసెస్ ఉన్నాయి. ఇంకా సువార్త, ఎందుకంటే క్రిస్మస్ కమ్ గాస్పల్ మీటింగ్ అని చూడండి. 2 తిమోతి 1:15 చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను నమ్మదగినది పూర్వాంగీకారం యోగ్యమైనదై ఉన్నది. నేను చెప్పిన పాయింట్ ఏముందండి ఇక్కడ? పాపులందరి కొరకు పుట్టిన పుట్టిక. ఆయన పాపులందరి కొరకు, మానవులందరూ పాపులు. ఆదాము దగ్గర నుంచి మనకు వచ్చిన ఈ పాపము మన వెంటాడుతూ ఉంది. మనందరి కొరకు ఆయన పుట్టిన పుట్టిక, పాపులందరి కొరకు ఆయన లోకంలో జన్మించాడు. అందరూ కూడా మారు మనసు పొందాలి, ఎవరు నశించిపోకూడదు. ప్రతి మోకాలు ఆయన నామను వంగాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోకం పొందాలని ఆయన ఆలోచన. ఇంకా 5వ పాయింట్గా ప్రపంచ చరిత్రను విభజించిన పుట్టిక. ప్రపంచ చరిత్ర ఏంటంటే క్రీస్తు పూర్వం కదా. అంటే ఈ ఏ క్యాలెండర్ అయినా చూడండి, క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత అని ఉంటారు. ఇది ఏ ప్రపంచ, అమెరికా కాదు, ఎవరు కూడా ప్రపంచంలో కూడా ఎవరు ఇది మార్చలేని సంగతి. ఎందుకంటే ఇది పర్మనెంట్. ఇదే మనకి యేసు ప్రభు వారు ఉన్నారా, ఆయన దేవుడని మంచి రుజువుకు ఇదొక పాయింట్ చాలు. నేను పోనింది మొదటిగా ప్రణాళికబద్ధమైన పుట్టిక. ఒక ఉద్దేశముతో యేసు తండ్రి కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. అంటే దెర్ ఇస్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టు దేవుడు వాక్యాలు మనం చూస్తున్నాం. 2వదిగా పరిశుద్ధమైన పుట్టిక, దానికి రిఫరెన్సెస్ కూడా నేను చెప్పాను. 3వదిగా పరలోక సంబంధమైన పుట్టిక. 4వదిగా పాపులందరి కొరకు ఆయన పుట్టాడు. అది 4. 5వ పాయింట్ ప్రపంచ చరిత్రను విభజించిన పుట్టిక. ఇంత గొప్ప దేవుడు మరి మనం కలిగి ఉన్నాం. అందరూ మరి మారు మనసు పొందాలి, ఎవరు కూడా మరి తగ్గిపోకూడదు. ఆయన బలవంతుడైన దేవుడు మరి కుమారుని ఈ లోకాన్ని పంపించి నిన్ను నన్ను రక్షించడానికి ఈ గొప్ప ఈ ప్లాను ఈ చేసిన దేవుడు వాక్యాలు మనం చూస్తాం. 5 పాయింట్స్ నేను చెప్పాను. ఆయన పుట్టుక గురించి ఆ ప్రవక్తను ప్రకటించే విషయం నేను చెప్పాను. నక్షత్రాల గురించి కూడా చెప్పాను. అంటే ముగ్గురు ప్రవక్తలు దాన్ని ప్రవచించినట్టు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 9:6. యెషయా గ్రంథము 9:6. కాబట్టి నాకు టైం విధంగా చూపి. యెషయా గ్రంథము 9:6. కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన ఆలోచనకర్త, కౌన్సిలర్, ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇంకా 2గా ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అదేవిధంగా 3వ పాయింట్గా నేను చూస్తున్న 4 ఆలోచనకర్త. చదువు బాబది చాప్టర్ చదువు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన ఆలోచనకర్త కదా. ఆలోచనకర్త అంటే చూడండి, ఆయన సలహా ఇచ్చే దేవుడు. అదేవిధంగా నిత్య జీవపు దేవుని ఆలోచన, మానవ జాతి క్షేమం కోరి ఆయన సలహాదారునిగా ఆయన దేవుడి మరి ఆయన పుట్టించి దేవుని వాక్యం చూస్తున్నాం. సలహాలు ఇచ్చే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన గొప్ప ఆలోచనకర్త. ఇంక చూడండి, రోమీయులు రాసిన పత్రిక 11:34
రోమి రాసిన పత్రిక 'ఎరిగిన వారు ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందరు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవరు? ఆయనే మనకు కౌన్సిలర్. ఆయనే మన కౌన్సిలర్. అంటే మన ప్రతి సమస్యను పరిష్కరించి నిత్య జీవపు దేవుని యొక్క ఆలోచనలు మానవ జాతి క్షేమం కొరకు కోరి ఆయన సలహాదారునిగా మన కొరకు ఆయన పుట్టించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు, ఆయన ఆలోచన చెప్పిన వాడు ఎవడు, ఆయన మనసు ఎవరో తెలుసు, ఆయన ఆలోచన ఎవరు, సర్వశక్తి గల దేవుడు. అందుకే ఆల్ మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. వాళ్ళు శిశువుగా ఆరాధించారు. కానీ పౌలు ఏమంటాడంటే నేను చెప్పిన విధంగా రోమిలకు రాసిన పత్రిక 3:9 వచనంలో ఆయన సర్వోన్నతుడే దేవుడు, సర్వశక్తిలే దేవుడు, పూజార్కుడు అనే స్తోత్రం ఆయన అక్కడ ఆయబట్టినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు అనే గొప్ప ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన గొప్ప దేవుడు. ఆయన బలవంతుడైనప్పటికీ మరి నిన్ను నన్ను రక్షించడానికి మరి బలహీనుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు సిలువ మరి శ్రమలు పడి ఎన్నో గాయాలు పొంది సిలువకెక్కి సిలువ మరణం పొంది మరి పాతి పెట్టబడి తిరిగి లేచిన గొప్ప దేవుడైనడు దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆయన అందరికీ అన్ని తరములకు దేవుడు. నాకు నీకు అలేమి తేడా లేదు. ఆయన అందరికీ అన్ని తరములకు, అన్ని తరాలకి ఆయన దేవుడు, అందరికీ దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట, అందరికీ ఉపకారి అనే మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి, అందరికీ దేవుడు. ఆయన దేవుడు అందరికీ అన్ని తరాలకి దేవుడని వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము చదవండి. అపోస్తలుల కార్యము 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు నాకు నీకు ప్రభు కాదు. ఒకటి ఇక్కడ ఉన్న కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ ఏడాది కాదు, నాకు నీకు ఇక్కడ ఆర్కే నగర్ అందరికీ కూడా ఆయన ప్రభు. ఆయన అందరికీ ప్రభు, అన్ని తరములకు ఆయన ప్రభు అని వాక్యములో అని రాయబడింది. అందరికీ ప్రభు అని లోక ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకంటే ఇది అందరికీ, ఇది శుభవర్తమానం, గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి. ఆయన అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి, ఆయనకి అన్ని తరములకు ఆయన దేవుడు. కాబట్టి ఆయన ప్రకటించవలసిన బాధ్యత నా పైన నీ పైన ఉన్నట్టు దేవుని వాక్యంలో మరి దేవుని వాక్యం అనగా ఆయన సర్వలోక మానవులకి తెలియబడిన మరి చూడండి ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరూ మహా సంతోషకర శుభవర్తమానని ఇక్కడే చెప్పడం. మానవాళికి గొప్ప శుభవర్తమానం అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే సర్వలోక మానవాళికి ఇది శుభవర్తమానం. మీరేంటి నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడని దేవుని వాక్యములో వ్రాయబడింది కదా. అదేవిధంగా చూడండి, కీర్తనలో 145వ కీర్తన సామ్ 145 మరి 9-10 వచనాలు చదవండి. ఆయన అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యాల మీద ఉంటుందంట. ఆయన అందరికీ, నాకు నీకు అందరికీ, అందరూ రక్షించబడాలని ఆయన ఉద్దేశం కదా. కానీ మనం చూసినప్పుడు ఇంకా ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మరి మొదటి పాయింట్ మనం చూసినప్పుడు ఆయన మరి ఫస్ట్లో పాయింట్ చూసినప్పుడు ఆయన కౌన్సిలర్ అంటే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్. ఎందుకు ఈ ఆశ్చర్యం అంటే ఆయన జననం ఆశ్చర్యకం, ఆయన పుట్టిక ఒక ఆశ్చర్యం కదా. పురుష స్త్రీ సంయోగం లేకుండా ఆయన పుట్టాడు, అది గొప్ప ఆశ్చర్యం. పరిశుద్ధమైన పుట్టిక, పరలోక సంబంధమైన పుట్టిక, పవిత్ర సంబంధమైన పుట్టిక, మరి పాపుల కొరకు పుట్టిన దేవుడు. అదే ఆయన జననము ఆశ్చర్యకరమైనది.
రెండవదిగా ఆయన జీవితం కూడా ఆశ్చర్యకరమైనదే. ప్రభువు జీవించినట్లు మీరు కూడా జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నాలో తప్పు ఉన్నదా మీ అన్ని ఎవరు నిరూపించగలుగుతారంటే ఎవరు కూడా ఛాలెంజ్. శాస్త్రులు పరిచయులు ఆయన ఏదో మంచి పని చేస్తుంటే అన్నింటిలో కూడా ఏదో ఒకటి డిఫెక్ట్ చూపెట్టు ఆయన క్రిటిసైజ్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటాడు. ఆయన సవాలు విసిరాడు. ఏమనంటే మీరు ఎవరైనా నాలో తప్పును నిరూపించగలరా అని చెప్పినాడు. ఎవరు కూడా నిరూపించలేకపోయాడు. నిరాపరాధిని సిలువలో కల్పించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన జన్మము ఆశ్చర్యకరమైనది, ఆయన జీవితము ఆశ్చర్యకరమైనది. ప్రభువు జీవించినట్టు ప్రపంచంలో ఎవరు జీవించలేదు. అదే ఆయన బోధలు ఆశ్చర్యకరమైనది. అరే చిన్నపిల్లవాడుగా ఉండి యెరూషలేము దేవాలయంలో ఆయన బోధిస్తుంటే చుట్టూ కూర్చుని శాస్త్రులు పరిచయాలు ఆయన బోధ వినేవారంట. ఈ తల్లిదండ్రి ఎక్కడున్నాడు కొడుకు ఎక్కడున్నాడు వెతుకుంటే వాళ్ళ మధ్యన కూర్చుని ఈ వాక్యాన్ని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఈ చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడిది అబ్బాయికని వాళ్ళంతా ఆశ్చర్యపోయాడంట. కాబట్టి ఆయన జననం ఆశ్చర్యము, ఆయన కార్యంలో ఆయన జీవితం ఆశ్చర్యము, ఆయన బోధలు ఆశ్చర్యం. మన బోధలు ఎట్లా ఉంటాయి? మనుషులు చూసి బోధలు చేస్తాం మనం. నన్ను చూసి నువ్వు, నేను చూసి నేను, అది కాదు. ఆయన బోధలు ఆశ్చర్యం. పాపుల కొరకు మనం తప్పిపోయినా నశించడానికి వెతక రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేను కానీ నువ్వు కానీ మనమందరం కూడా పాపులమే. ఆదాము నుంచి సకల ఈ పాపాన్ని విమోచించడానికి ప్రభు వారు ఈ లోకంకి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా 4 ఆయన క్రియలు ఆశ్చర్యం. ఆయన బోధ ఆశ్చర్యము, ఆయన క్రియలు ఆశ్చర్యం. అబ్బా ఆయన గొప్ప పని చేసాడు ఎవరైనా అంటారు, మన వాళ్ళని అంటారు. యేసు ప్రభు వారు ఇచ్చారు ఆయన ఆశ్చర్యకరుడని దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు రాయబడింది. ఎందుకంటే జననం ఆశ్చర్యము, ఆయన జీవితం ఆశ్చర్యము, ఆయన బోధలు ఆశ్చర్యము, ఆయన క్రియలు ఆశ్చర్యం. చూడ అదేవిధంగా 5వది ఆయన మరణం కూడా ఆశ్చర్యం. ఏమి తప్పు చేయలేదు, ఆయన్ని సిలువకు అప్పగించినారు. లేనిపోని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి ఆయన సిలువకు, అది దేవుని సంకల్పం, దాన్ని మనం ఆపు చేయలేము. కొరడాలతో కొట్టించినారు, మరి సిలువ పైకి మేకలతో కొట్టారు, మరి ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించాడు, ఆయన ప్రాణం సమర్పించాడు, తిరిగి 3వ దినం తెచ్చాడు. ఆయన మరణం కూడా ఆశ్చర్యం. అటువంటి మరణం ఎవరన్నా పొందారో ప్రపంచంలో నోబడి కదా. ఆయన మరణము ఆశ్చర్యకరం. అదేవిధంగా ఆయన పునరుద్ధానం ఆశ్చర్యకరం. ఆయన తిరిగి లేవటం కూడా, ఎవరైనా చనిపోయిన లేచినట్టు ప్రపంచం చూస్తాం, ఆయన తిరిగి లేవటం కూడా అది ఆశ్చర్యం. ఆయన మరి అదేవిధంగా ఇంకో చూస్తాం ఆయన ఆరోహణం. గలిలయ ప్రజలారా ఎందుకు మీరు చూస్తున్నారు? ఈ యేసు ప్రభు వారు 1వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఎందుకు శిష్యులు చూస్తున్నారండి? గలిలయలో ఎందుకు నా వైపు చూస్తున్నారు? క్రీస్తు ఏ విధంగా పైకి ఆరోహణమేయడం అదే విధముగా మీ మధ్యలోకి వస్తాడని ఆయన చెప్పినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇన్ని గొప్ప మాటలు యేసు ప్రభు గురించి వ్రాయబడేసి ఉంది. కానీ ఆయన జననం ఆశ్చర్యము, ఆయన జీవితం ఆశ్చర్యము, ఆయన బోధల ఆశ్చర్యము, ఆయన క్రియల ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యము, ఆయన ఆరోహణము కూడా ఆశ్చర్యం కదా. ఇటు ప్రభువుని మనం ప్రార్థించడానికి లేక ఆరాధించడానికి, మనం ఆయన సొంత రక్షణ అంగీకరించడానికి ఇంకెందుకో వెనకాడుతూ ఉంటాం. సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగిపోతూ ఉండదు. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన నీ కొరకు నా కొరకు సిలువ మరణం ఎక్కి మరణం పొంది 3వ దినాన్ని లేచాడు. ఇంకా ప్రభు వారు త్వరలో రాని అన్నాడు. ఎందుకంటే అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే అని ఎక్కడ చూసినా మరి లోకములో సమాధానం లేదు, సంతోషం లేదు, రాజకీయవేత్తలో సమాధానం లేదు, ఒక కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, దేశంలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా అసమాధానము స్వప్రయోజనం. నాకు ఇది ఏం చేసి నాకు ఏం వస్తుంది, అది పరిస్థితి. లోకం అంతా ఇట్లా ఉంది. ప్రభువు రాకడ అట్ హ్యాండ్, బహు సమీపంగా ఉన్నది. కానీ ఆయన పుట్టికను ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఆయన మరి చూడండి, ఆయన పుట్టిక నెక్స్ట్ వచ్చింది మనకు గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, స్టెప్ బై స్టెప్. ఆయన పుట్టిక, మరి ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఈ సీక్వెన్స్ ఇది ఇట్లానే ఉంది కదా. కాబట్టి ఆయన మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు. మరి ఈ ఆర్కే నగర్లో
మనం ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయానికి ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాట. అన్నీ కూడా బైబిల్ వాక్యాలు. మన పెద్దలు యవనస్తులు చక్కగా చదివారు. ఒక ఆయన ఇంగ్లీషులో, ఒక ఆయన తెలుగులో, ఒక ఆయన ఇంగ్లీషులో, ఒక ఆయన మరి హిందీలో చక్కగా మన సుధాకర్ చక్కగా అరేంజ్ చేశాడు. సువార్తను ప్రకటించాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొపగేషన్ ఆఫ్ గాస్పల్. దేవునికి యేసు ప్రభు వారు ఎవరు, ఆయన ఎట్లా పుట్టాడు, మరి ఆయన పుట్టుక యొక్క ముఖ్య ఏమిటి, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, 5 విషయాలు నేను చెప్పుకుంటే ప్రణాళికబద్ధమైన పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక, అదే పరలోక సంబంధమైన పుట్టుక, పాపుల కొరకు ఆయన పుట్టాడు. అదే విధంగా మరి హిస్టరీ ప్రపంచ చరిత్రను మార్చిన పుట్టుక. ఇన్ని క్వాలిటీస్, యూనిక్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్తో మనం ఎవరిని కూడా మనం కంపేర్ చేయలేము, కంపేర్ చేయకూడదు కూడా. కాబట్టి ఆయన యేసు ప్రభువుని మరి ఎప్పుడైనా మరి చేరవచ్చిన మనలో కానీ, యాత్ర నగరం ఉన్న పేరులో కానీ ఇంకా యేసు ప్రభువుని అంగీకరించేది ప్రభు మరి నోటుతో ఒప్పుకొని మనసును విశ్వాసించే చాలు. రోమియోలు రాసిన 19వ అధ్యాయము 10వ వచనం మాట ఉంది. నీ నోటుతో యేసు ప్రభు నా రక్షణ ఒప్పుకుంటే, మనసులో అంగీకరిస్తే వెంటనే నీకు ఆయన పాప క్షమాపణ, మారు మనసు అనుభవము అన్నీ కూడా ప్రవేశిస్తాడని వాక్యంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన పుట్టుక గురించి ప్రపంచమంతా ఇదంతా ఈ డిసెంబర్ మాసం ఆనంద మాసం అంట. నేను విన్న కొత్తగా విన్నాను మాట. అందుకు ఆనంద మాసం అంటే అందరూ కూడా మరి ఒక పండుగ జరుపుకుంటారు. కాబట్టి మరి చేరువచ్చి మనం కూడా ఇంతవరకు ప్రభు యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరించలేదు. మరి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సరస్వత దేవుడు, ఆల్మైటీ గాడ్, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభు వారు సెలవు చేసిన మరి ఛాలెంజ్ చేసినట్టు మరి చూస్తున్న సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త దేవతలు అంటూ వచ్చి ఆయనకు మొక్కుతున్నాయి అంట, నువ్వే దేవుడు అని. మనం ఏం చేస్తున్నాం, దేవతలు మొక్కుతున్నాం. కానీ వాక్యం ఉన్న మాట నేను చెప్తున్నాను, సమస్త దేవతలకు ఆయనకు మొక్కుతున్నాడు, ఆయన పూజిస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవతలే పూజిస్తుంటే నువ్వు నేను ఎంత, మనం కూడా మన ప్రభువుని సర్వశక్తి, నేను మొదటి వాడును కడపడి వాడును ఆయన ప్రభు చెప్పాడు కదా. నేనే మొదటి వాడును, నేనే కడపడు, అల్ఫా ఒమేగా అని ప్రభు అని చెప్పాడు. ఆయన నీ కొరకు నా కొరకు బలవంతుడైన దేవుడు బలహీనుడిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించి కష్టాలు అనుభవించి అనేక ఇబ్బందులు పడి శిలువ మరణంకి ఎక్కి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఇవన్నీ ఎందుకు చేశాడంటే నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నువ్వు రక్షించబడాలి, నేను రక్షించబడాలి, అందరూ కూడా మరి పరలోకం చేరాలి, నరకాన్ని తెప్పించుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి చేరవచ్చిన మనమందరం కూడా మరి ప్రభు యేసుక్రీస్తుని ఎవరైతే ఇంతవరకు అంగీకరించదో ఇప్పుడైనా ప్రభువా నీవే నిజమైన రక్షణ ఉంటా, నీవే మరి లోక రక్షకుడు ఉంటా మరి అని మనం నోటు తోపుకుంటే ప్రభు రక్షణ అందించి మారు మనసు పాప క్షమాపణ మనం వెలిగిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ మాటలో ప్రభు దీవించను కాదు. దయచేసి ఒక్క నిమిషం ఎక్కడున్న వాళ్ళు అక్కడే తలను ఉంచండి. కళ్ళు మూసుకోగలిగిన వాళ్ళు కళ్ళు మూసుకోండి. ప్రియమైనటువంటి ఆర్కే-నగర్ వాసులారా, ఒకవేళ మీరు ఈ ప్రదేశానికి రాకపోయినా మీ గృహాల్లో ఉండి ఈ చక్కని క్రిస్మస్ శుభ సందేశాన్ని మీరు వినినట్లయితే మేము ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మీరు కూడా తలను వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మీ హృదయంలో సంతోషం, సమాధానం లేదా? ఆ దేవుడు ఈ లోకంలో నీకు సంతోషం, సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవం పోవాలంటే పాపను ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు పరలోకం ఇస్తాడని దేవుని దాసుని ద్వారా చక్కని మాటలు వినిపించబడ్డాయి. ఎవరైనా ఈ మాటలు విన్నవారు మీ హృదయంలో యేసయ్య నా పాపమును క్షమించు, నన్ను పరలోకం తీసుకెళ్ళు, నిత్య జీవాన్ని అనుగ్రహించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో నీకు సమాధానం, మీ కుటుంబానికి సమాధానం, మీ కుటుంబంలో సంతోషం, సమాధానంతో ఆయన నింపుతాడు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాట, మీ జన్మ ఎంత ఆశ్చర్యకరం, ఎంత ప్రవచనాత్మకం, ఎంత ప్రభావ. మీకు వందనాలు.
ఏదో ఆషామాషిగా రాలేదు. మీరు గొప్ప దేవుడయ్యండి కూడా, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడయ్యండి కూడా. ప్రభా, నా కోసం, మా అందరి కోసం మీరు లోకంలో జన్మించారు. మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడానికి మీరు జన్మించారు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఉన్న ప్రభా, ఎవరైతే ఈ క్రిస్మస్ దినాన్ని ఆధారం చేసుకొని దేవా మీరు నిజమైన దేవుడని హృదయంలో ప్రార్థన చేసుకున్నారో ప్రభా, వారి హృదయంలోకి రండి. ఎక్కడుండి ఈ మాటలు విన్నా కూడా వారి హృదయంలో కార్యం జరిగించమని, వారి కుటుంబంలో, వారి జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించమని వాక్యం అందించిన మీ దాసుని కూడా నా ప్రభా మీరు దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ ముందున సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా కొన్ని క్షణాల్లో మనము క్రిస్మస్ వేడుకలను ముగించబోతున్నాం. ఈ సమయంలో మనకి యవనస్తులు కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందు పాటలు పాడేటువంటి బ్రదర్స్ ముందుకు వస్తారు. పాటలు పాడే బ్రదర్స్ ముందు రావడానికి ముందు మన మధ్య చంద్రబాబు అంకులు కేక్ కోసం చిన్న ప్రార్థన చేస్తారు. కేక్ కోసం ప్రార్థన చేసిన తర్వాత పాటలు పాడే బ్రదర్స్ ముందుకు వచ్చి పాట పాడుతూ ఉన్నప్పుడు యవనస్తులు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. చంద్రబాబు అంకుల్. ప్రార్థన చేస్తుందామండి. ప్రేమ గల నా తండ్రి, కృపగల నా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. నాయనా, ఈ సాయంకాలం సమయంలో ఆర్కే నగర్ ప్రాంతంలో నాయనా, ఈ యొక్క ప్రాంతంలో నాయనా మీ యొక్క రాజ్య సువార్తని, మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి నాయన మమ్మల్ని అందరూ చేకూర్చిన మీ ప్రేమను బట్టి వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. మొదటి నుంచి కార్యక్రమం చివరి వరకు మీరే వెనంటూ నడిపించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. మా మధ్య పాటల మధ్య మీ యొక్క ఆశ్చర్యమైన విషయాలను మాకు తెలియపరుచున్నారు. అదే సమయంలో దైవజనుల ద్వారా నైనా మాకు తీసుకొచ్చిన, మా గమనం తీసుకొచ్చిన వాక్య భాగాలను బట్టి నైనా మీ యొక్క పుట్టకలోని ఆశ్చర్యకార్యాలు మాకు కలగజేసిన మీ ప్రేమను బట్టి వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. నాయనా, అదే సమయంలో మా సంతోషంలో ఆయన మీరు కేకును దీవించండి, ఆశ్రయించండి. కేకు ఎంత మధురంగా ఉంటుందో ఆ విధంగా మా జీవితాలను కూడా మధురంగా చేయడానికి మీ కృప, మీ కాపుదల మాపై కుమ్మరించవలసిందిగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ నాయన మీ యొక్క వాక్యం ద్వారా రక్షణకరం కలిగి ఉండటానికి మీకు చూపించవలసిందిగా ముందున్న సమయాన్ని మా సంవత్సరం మొత్తాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ దీంట్లో ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించవలసిందిగా యేసు ప్రసిద్ధనామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. సాంగ్స్ పాడే బ్రదర్స్ ముందుకు రండి. ఆశ్చర్యకరుడు జన్మించన్ అనే పాట పాడుతూ ఉన్నప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంగ్లీష్లో నుంచి ఇంగ్లీష్ పాట పాడుతున్నారు బ్రదర్స్. 11వ పాట జాయ్ టు ద వరల్డ్ పాట పాడుతున్నప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
థ్యాంక్ యూ బ్రదర్స్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చాలా చక్కగా ఈరోజు క్రిస్మస్ వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడే నమ్ముతూ ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు కూడా మనకి క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. పెనియేరు ఆరాధన మందిరం ఆధారం చేసుకొని మనకి నిన్నటి నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రేపు మనకి ఆదిత్య నగర్ ప్రభుజన్న వాళ్ళ గృహంలో ఉంటుంది. సో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ ఆర్కే నగర్లో జరగడానికి రామచంద్రవన్న మాధవక్క వీరి కుటుంబం మళ్ళా పెనియేలు సంఘాన్ని ఆహ్వానించి ఇక్కడ చక్కని సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఎంతనో సహకరించారు. కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అంకుల్ వాళ్ళు కూడా చక్కగా ప్లాన్ చేసి అడిగిన వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క సువార్త ప్రకటించడానికి సహాయం చేసినందుకు పెనియేలు పెద్దలకు విశ్వాసులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు చక్కని క్రిస్మస్ వర్తమానం అందించిన లాజరస్ అంకులకు వాయిద్యాలు వాయించిన పాటలు పాడిన ప్రతి యవనస్తుడికి పెద్దవారికి అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఇవన్నీ చేసిన చక్కని వర్తమానం అందించిన వాయిద్యాలు వాయించిన మీరెవరు వినకపోతే అంత వ్యర్థం. మీరు చక్కని సరిలో కూడా కూర్చొని చక్కని వర్తమానం విన్న మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో లాజరస్ అంకుల్ వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. అంకుల్ వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదిస్తారు. దీంతో మన యొక్క క్రిస్మస్ వేడుకల్ని మనం ముగించుకుంటాం. ప్రార్థన ఘనమైన ప్రభువా మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో ఆర్కే నగర్ ప్రభువా మా సోదరుడు ప్రభు రామచంద్ర గారు మరి మాధవి గృహంలో ఈ కాలనీ మధ్యలో ప్రభువా సువార్త కూడిక మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. దీని కొరకు ప్రయాసపడిన బ్రదర్స్ కొరకు, సుధాకర్ కొరకు, ఇంకా వాయిద్యాల కిరణ్ కొరకు, అభిశక్తి కొరకు, ఇంకా బ్రదర్ యవనస్తులు చేరువచ్చిన అందరి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రభువా మేము గణపరుస్తున్నాం. వందనములు చెల్లిస్తాం. మా కొరకు పాపుల కొరకు మీరు ఈ లోకంలో పుట్టారు ప్రభు. అది మనం గ్రహించుకుని ఓరమై ప్రభు మా పాపను ఒప్పుకొని మారు మనసు పాప క్షమాపణ పొంది మిమ్మల్ని సొంత రక్షణ అంగీకరించడానికి సహాయపడమని చెల్లిస్తున్నాం. ఈ కోడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కటి ప్రభు అరేంజ్మెంట్స్ వాతావరణం ఇచ్చినారు. కరెంటుని మీరు స్వాధీనించుకున్నారు. అందరినీ కూడా స్వాధీనించుకున్నారు. మీ కార్యాలు ప్రభు మీరే జరిగించిందే వందనమ్మ చెల్లిస్తాం. ఈ విధంగా ప్రభు ఆర్కే నగర్లో ఇంకా ఏదో సమస్యలన్నీ తీర్చండి. ఆర్కే నగర్లో రక్షణ లేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా రక్షణ పొందాలి. ఎవరు కూడా తప్పిపోకూడదు. నశించడానికి వెతిక రక్షణ ప్రభు వారు వచ్చారు. ఈ మనము గ్రహించిన వారే ప్రభువుని రక్షణ అంగీకరించి సహాయపడమని చేసి వచ్చిన వారందరినీ దీవించండి. రాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రేపు ప్రభు ఈ సెమీ క్రిస్మస్ గాస్పల్ మీటింగ్ కొరకు ఆదిత్య నగర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మీ దోషను అభిషేకించి మీరు వాడుకోండి ప్రభు. ఇది నా గాస్పల్ మీటింగ్లో సెమీ క్రిస్మస్ గాస్పల్ మీటింగ్లో మీరు చేసిన ప్రతి ఒక్క మీరు వందనం చెల్లించిన మరి ముఖ్యంగా రామచంద్ర గారు, మాధవి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కుటుంబం ద్వారా అనేకమైన కుటుంబాలు ప్రభు వైపు రావడానికి సహాయపడమని ప్రభు వారిని దీవించమని వచ్చే మమ్మల్ని కూడా దీవించమని మీరు ఈ దిన పరిచయలు చేసి మేలు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఒక నిమిషం. తండ్రిని దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికుడిని సహవాసము చేరిన మనకును ఆర్కే నగర నివాసులకును సదాకాలం తోడుగా ఉండుగా. ఆమేన్. Thank you.
వచ్చిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. లోపలికి వెళ్ళి ఇక్కడ మనం భోజనాలు ఏర్పాటు ఉంటుంది. అందరూ భోజనం చేసేవలసిందిగా మనం చేస్తున్నాం. మీ అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ముగిస్తూ ఉన్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్.